5 members ఆంటీ మంచమేనా ఆంటీ? ఎందుకు అవన్నీ ఎందుకు అడుగుతున్నారు? అక్కడ అందరు ఫ్యామిలీ పైన అన్న మాట్లాడిన ఒక ఏమంటారు వాళ్ళు అట్లా అని చెప్పి వాళ్ళకే తెలియదు. నా దగ్గర వీడియోస్ ఉంటాయి, మీరు చేసిన ఒక వీడియోస్ నా దగ్గర ఉంటాయి, మీ టాప్లెస్ పిక్స్ కూడా ఉంటాయి నా దగ్గర. మీరు మధ్యలో మానేస్తాను అది ఇది అంటే ఇంటికి పంపిస్తాను ఈ ఫొటోస్. వీడియోలు ఏంటి ఏంటి వీడియోలు ఏంటి చెప్పింది అమ్మాయి లొకేషన్ పెట్టింది. మేమైతే లొకేషన్కి వెళ్తున్నాము, నేను అజయ్ వెళ్తున్నాము, ఇంకా కొంతమంది అజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఒకవేళ ఒక ఇద్దరినైతే రమ్మనము, ఎంతకైనా మంచిది అని చెప్పి ఆల్రెడీ మాట్లాడి పెట్టినాము మొత్తము అమ్మాయితోని. ఏం భయపడకు అదని. ప్రజెంట్ అయితే మేము ట్రావెలింగ్లో ఉన్నాము. సో పోయినాక చూడాలి ఏంది ఏం కదా, నిజంగా అమ్మాయి చెప్పినట్టు అంత దారుణంగా ఉందా వాళ్ళ సిచ్యువేషన్ ఒకసారి చూసి, ఒకవేళ ఏమైనా పెద్ద ఇష్యూ అయిందనుకో, అంటే అంటున్నా అమ్మాయి చెప్పేదాన్ని బట్టి ఒకవేళ ఇష్యూ అయిందనుకో నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లైవ్ పెడతా. నియర్ బై ఉన్న వాళ్ళు తీసుకొస్తారు రండి. సో మేమైతే ట్రావెలింగ్లో ఉన్నాము. లొకేషన్ అయితే ఏడుగా చూపిస్తాను. లొకేషన్ ఎన్ని చూపిస్తాను? నార్మల్ ఫ్లాట్ లాగా ఉంది. ఏది కనిపించదు ఫస్ట్ ఫ్లోర్ అన్న, ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ నెంబర్ తెలియదు. ఫస్ట్ ఫ్లోర్లో అమ్మాయి తెలిసింది అంటే అమ్మాయి తెలిసిందానంటే వాళ్ళు వస్తారు అన్న మా దగ్గర. అజయ్ నువ్వేం చేస్తావు అంటే ఆ పిల్ల మనకు ప్రూఫ్ కావాలి కాబట్టి ఆల్రెడీ మన దగ్గరికి ఒక పిల్ల వచ్చింది. అందరూ 2-3 పిల్లలు ఉంటారంట. ఒక పిల్ల వచ్చింది. ఆ పిల్లని సెలెక్ట్ చేసుకోకు, వేరే పిల్లని సెలెక్ట్ చేసుకో. నువ్వు లోపలికో, నేను లోపలికి పోయినాక నేను వస్తా. నువ్వు లోపలికి పోయి అరగంట తర్వాత నేను వస్తాను. నేను వచ్చి ఆ పిల్ల మాట్లాడేసింది కదా, మీరు రండి నేను జాయిన్ చేపిస్తామని. నేను అట్లా మాట్లాడతా. ఫస్ట్ నువ్వు ఒక్కొని లోపలికో, సరేనా? నెక్స్ట్ నువ్వు మాట్లాడు. ఆమె నిజమేనా, ఇట్లా చేస్తుందా, అందరికీ చేస్తుందా, ఆ పిల్లకు ఒక్కదానికే చేస్తుందా, బయటికి పోతున్నందుకు, ఇవి మనకు ఒక ప్రూఫ్ కావాలి. ఇప్పుడు మనంతలో మనం పోయినా మనకి ఏమంటారు, నీకు ఒక్కటే పిల్ల చెప్పింది ఏంది రుజువు అంటారు. ఏమైనా కావాలి మన పిల్ల చేసిందంట. చిన్న ప్రూఫ్ కోసము వేరే పిల్లతో మాట్లాడు. ఇంత ఒక 2 గంటలు అని చెప్పు, సరేనా? 2 గంటలకు అని చెప్పు, సరేనా? ఆల్రెడీ నువ్వు కాల్ మాట్లాడినావు. పేరు మంజులతనో ఏదో ఉంది. ఆంటీ నేను ఏడుకో నిన్న ఉన్నా కింద పైన. మంజులు అంటే లేదా ఒకసారి అక్క నిన్న కాల్ చేసాను. ఎట్లా రేపు వస్తాను. అది ఎవరు కావాలి? వీళ్ళిద్దరే ఉన్నారు. ఇద్దరే ఉన్నారు తల్లి. ఇంకా 3 బయటకు వెళ్ళారు. అంటే ఇంత అమౌంట్ ఉంది? ఎన్నిసార్లు ఉంటావు? ఎన్నిసార్లు ఉంటావు? ఒక 2 గంటల దాకా. 1 డే అట్లా 10K. సరే 2 గంటలు ఉంటానంటున్నావుగా, పోతే ఇవ్వలే మేమా సరే. పైన 5 రూమ్స్ ఉన్నాయి,
ఏ రూమ్ కావాలంటే రూమ్ పడుతుంది. మాట్లాడండి. ఎందుకు సైలెంట్ ఉన్నావు? భయం అవుతుంది ఫస్ట్. ఎందుకు? ఫస్ట్ టైమా? ఎందుకు భయం? భయం ఎందుకు? భయం అవుతుంది, ఎప్పుడు రాలే. లేదు, అలవాటు అయిపోతుంది. కొత్తగా ఫస్ట్ టైం కదా, అలవాటు అయిపోతుంది. మీరు ఎప్పటి నుంచి చేశారు? నేను ఒక 8 months అవుతుంది. 8 months. మీ ఇద్దరే ఉంటారా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంటే అందరు బయట నుంచి వచ్చిన వాళ్ళ? మీది ఇక్కడ కాదనుకుంటా. మీది ఇక్కడ కాదు, బయట నుంచి వచ్చాము. 5 members ఉన్నాము మొత్తం. 5 members. ఆంటీ మంచామేనా ఆంటీ? ఎందుకు అవన్నీ ఎందుకు అడుగుతున్నారు? అంటే నార్మల్గా అడుగుతున్నాను. అంటే భయం ఇప్పుడు రాలే కదా ఇక్కడ అట్లా. ఓకే, ఫస్ట్ టైం అంటున్నారు కదా, నేను చేయాలా మీరు చేస్తారా? నాకైతే భయం వేస్తుంది. సరే ఓకే, షర్ట్ ఇప్పండి, నేనే చేస్తాను. మీరు చేస్తారు? ఫస్ట్ టైం అంటున్నారు కదా, పర్లేదు. అంటే ఇప్పుడు కొద్దిసేపు ఇంకోసేపు మాట్లాడచ్చు. ఇంకెందుకు, టైం లేదు. భయం వేస్తుంది, గుండె భయం ఎందుకు? నేను ఉన్నాను కదా, ఏం అలా ఏం లేదు. టెన్షన్ పడుకోండి, పర్లేదు. అప్పటి నుంచి మీరు ఫోన్లో ఏం చేస్తున్నారు? లేదు, అంటే ఎట్లా చేయాలి ఏం తెలియదు కదా, అట్లా వీడియో చూసి. ఓకే, నేను చెప్తున్నాను కదా, నేను చేస్తాను, పర్లేదు. ఏం మాట్లాడాలి? ఒక 10 నిమిషాల తర్వాత స్టార్ట్ చేసాను. చెప్పండి, ఏంటి చెప్పండి. భయమే. చెప్పండి. ఒక 10 నిమిషాలు మాట్లాడచ్చు కదా. ఏం మాట్లాడాలి చెప్పండి. అంటే నువ్వేమనుకుంటూ కొన్ని అడిగితే చెప్పొచ్చు కదా. చెప్పండి. రూపం ప్రశాంతంగా అయిపోతే అట్లా. మీరేం చదువుకోలేరా? చదువుకున్నట్టున్నారు. ఎందుకు ఇట్లా ఎందుకు చేయడం? మా ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్, అందుకని ఇలా రావడం. అంటే మీకంటే ఓకే, కానీ అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది కదా. అంటే మీరు ఎంత మంచి అందంగా ఉన్నారు అట్లా అని చెప్పి ఈ పాడు పనులు ఎందుకు? ఇందులో మనీ ఎక్కువ వస్తుంది. ఇంకా మామూలు బయట జాబ్ చేస్తే 10K వస్తుంది అంతే కదా. ఇక్కడ 1 monthకి అయితే 70K అట్లా వస్తుంది. నైట్ బయటికి వెళ్ళామనుకో 15K 10K అలా వస్తుంది 1 nightకి. అందుకని చేసుకుంటా. అవునా, అవన్నీ మీకు ఎందుకు? మా పర్సనల్ నార్మల్గా మాకు కొంచెం మాట్లాడితే ఒక మనిషి అంతే. మేము ఇందులో ఒక్కసారి దిగిన తర్వాత వెళ్ళడానికి అవ్వదు, అగ్రిమెంట్ ఉంటుంది. దీనికి అగ్రిమెంటా? అంటే ఎన్ని ఇయర్స్? 1 year 2 years అలా. ఇప్పుడు వాళ్ళు మొత్తం పేమెంట్ మీకే ఇస్తారా? అవన్నీ ఎందుకు మీకు? అవన్నీ అడుగుతుంది, మేము చెప్పకూడదు. టెన్షన్ అయితే చేయి తీయచ్చు కదా. ఏం పర్లేదు, టెన్షన్ ఎందుకు? కొద్దిసేపు మాట్లాడు, ఒక 5 నిమిషాలు. టెన్షన్ ఎందుకు? టెన్షన్ ఏం పడకండి. ఫస్ట్ టైం అంటున్నారు కదా, నార్మల్గా ఉన్నాను, ఏం పర్లేదు. చెమటలు పట్టేస్తున్నా. ఏం కాదు. సరేగానే వెళ్తున్నాను. ఎందుకు? నువ్వు 2 hours కదా బుక్ చేసుకుంది, అప్పుడే వెళ్ళిపోతా. 1/2 hour అయింది. ఎందుకు? నువ్వు ఇప్పుడు వెళ్ళినా మనీ వేస్ట్, ఆమె రిటర్న్ ఇవ్వదు. నేను ఇస్తాను, నేను ఆమెకు మనీ ఇచ్చేస్తాను. వద్దు, ఉండొచ్చుగా, ఎందుకు ప్రాబ్లం? నేను ఉన్నా అంటున్నాను. లేదంటే మీ నెంబర్ పని మీకు ఇచ్చేస్తాను. నా నెంబర్ ఎందుకు? నేను చెప్తున్నానుగా, ఉండొచ్చుగా. ఏం నెక్స్ట్ టైం కావాలంటే బుక్ చేసుకున్నా. లేదు, కొంచెం భయం అవుతుంది. అంటే నేను చేద్దామనేసి వచ్చిన, కానీ కొంచెం భయం అవుతుంది. అంటే ఎప్పుడు పోలేను కదా. భయం వద్దని చెప్తున్నాను అంటే కదా, ఫస్ట్ టైం నేనే చేస్తా అంటున్నాను కదా. కొంచెం ఏమనుకోక, నాకు ఎట్లా అనిపిస్తుంది. వెళ్తాను, నేను పేమెంట్ అయితే ఇస్తాను, ఆంటీకి ఇచ్చేసి వెళ్తాను. అది ఎందుకు ఊరికేనే ఆమెకి ఇస్తావు? నీ మనీ వేస్ట్ అవుతుంది. నాకు మంచి అనిపిస్తలే, మీరు ఏదో ప్రాబ్లంలలో ఉంటారు. మా ప్రాబ్లం కోసమే మేము వచ్చాము, కానీ మీ మనీ వేస్ట్ అవుతుంది కదా, ఉండొచ్చుగా. లేదంటే వెళ్తాను. అంటే వెళ్తున్నా. ఏమైందన్నా 2 గంటలు అన్నావు? 1/2 hour. నేను అమౌంట్ తగ్గించుకోండి మళ్ళీ. లేదు, వెళ్తున్నా. మీకు పేమెంట్ కొట్టేస్తాను, నెంబర్ చెప్పా. ఏమన్నా ప్రాబ్లమా? లేదు, అట్లా ఏం లేదండి. సరే, ఏమన్నా ఇబ్బంది ఉంటే మళ్ళీ లేదు, కొంచెం ఫస్ట్ టైం కదా, అట్లా అని చెప్పి కొంచెం. వస్తూ రండి, అలవాటు అయిపోతుంది. లేదు వస్తా అంటే నెక్స్ట్ టైం వస్తా. నెంబర్ చెప్పరా? సేమ్ నెంబర్. అదే నెంబరా? అంటే అయిపోయిందండి. పోయినా మాట్లాడినా, ఆమెతో మాట్లాడినా,
వాళ్ళు ఏదో ప్రాబ్లంలో అట్లా చేస్తారంట. అలా మాట్లాడి నేను ఏం చేయలేదు, పేమెంట్ కొట్టినా, నువ్వు వేసినావు కదా పైసలు. పక్కన వేరే వాళ్ళు వచ్చి మాట్లాడి నాతో, పక్కన అందరు ఫ్యామిలీ పైన అన్న మాట్లాడిన ఒక ఏమంటారు వాళ్ళు అట్లా అని చెప్పి వాళ్ళకే తెలియదు, వీళ్ళు ప్రొఫెషన్ అని చెప్పి వాళ్ళకే తెలియదు. నువ్వు చెప్పినావా అన్నకి? నేను చెప్పలేను అన్న ఇట్లా అవుతుందన్నా అని. అవునా మేమందరం ఫ్యామిలీ ఉండాలా, ప్రొఫెషన్ కాదు అంటే వాళ్ళకే తెలియదు అసలు. చాలాసేపు మాట్లాడింది అతను నాతో, ఒక 20 minutes మాట్లాడిండు. అన్నయ్య ఇది సంగతి అంటే అవునా ఏమైనా హెల్ప్ కావాలంటే పైన ఉంటాను అంటే ఏం లేదమ్మా అంత సెట్ చేసి పెట్టినాము అన్న. సరే మీరు మొత్తం మాట్లాడితే నాకు కాల్ చేయండి, నేను వస్తాను, నెంబర్ కూడా ఇచ్చిండు. ప్రొఫెషన్ అని చెప్పి పక్కన వాళ్ళకే తెలియదు. ఎట్లా ఇప్పుడు ఏమో పైకి తెలిసింది. ఆంటీతో కూడా నేను ఏం మాట్లాడలేదు. అయితే మన దగ్గరకు వచ్చింది కానీ నా పక్కన వేరే అమ్మాయి ఉంటే ఆమె తీసుకొని మాట్లాడినా, కొంచెం మాట్లాడినా కదా అంతే. ఎంతమంది ఉన్నారు లోపల? 5 రూమ్లు ఉన్నాయి. 5 రూమ్లు ఉన్నాయి. ఈమె ఒక ఆమె ఆంటీ మన దగ్గరకు వచ్చింది కదా, ఆమె ఇంకొక అమ్మాయి, ఇంకా 3 4 బయటికి పోయారు అని చెప్పింది ఆంటీ. నేను వెళ్తే ఒకసారి అమ్మాయితో మాట్లాడాను, నేను కూడా జాయిన్ అవుతాను, దాన్ని బట్టి చూద్దాము. నువ్వు బయట ఉన్నావు, కెమెరా పెట్టుకో. ఎవరమ్మాయి నువ్వు? అక్క నువ్వు ఇచ్చావా? చెప్పు ఏంటి? అక్క ఏం లేదు, ఏమి చెప్పలేదా మీకు? కూర్చో. ఇంకా ఏం చెప్పలేదు, చెప్పు. అంటే ఏమైందంట అక్క, మా ఇల్లు కొంచెం మా మమ్మీ కూడా ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది. చెప్పిన నేను అన్నీ మాట్లాడినా, నాకు ఈ వర్క్ ఇష్టమే అని చెప్పి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మా మమ్మీకి హెల్త్ బాగాలేదక్క, అంటే 2 కిడ్నీలు బాగాలేవు అట్లా అని చెప్పి మనీ అడిగారు. ఎక్కడ కిడ్నీ కూడా దొరుకుతుంది, ఒకవేళ బ్లాక్లో కొందామంటే 40 లక్షలు అట్లా అడుగుతారు. నా దగ్గర అంత మనీ కూడా లేవు. సో ఇక్కడికి రావాలి అనుకుంటే, ఉండాలి అనుకుంటే అగ్రిమెంట్ పేపర్ ఉంటుందమ్మా. అగ్రిమెంట్ పేపరా? నాకు అవన్నీ చెప్పలేదు. ఏం చెప్పిందంటే ఇట్లా మాకు అక్క ఉంది, ఇట్లా చేసాం అక్క, మంత్లీ ఒక 1 lakh 70,000 నుంచి 1 lakh దాకా. 1 lakh కాకపోతే 2 lakhs సంపాదించుకోవచ్చు నువ్వు, నేను చెప్పిన పని చేస్తే. కాకపోతే ఒక అగ్రిమెంట్ అనేది నాకు రాసి ఇవ్వాలి. 1 year అగ్రిమెంట్ ఉంటుంది, 1.5 years ఒకటి ఉంటుంది, 3 years ఒకటి ఉంటుంది. నీకు ఎన్నాళ్ళు ఉంటావు అనేసి నాకు ముందుగానే ఒకసారి అగ్రిమెంట్ పేపర్ రాసి ఇవ్వాలి. నీకు ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. 60% నీకు, 40% నాకు. ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక కస్టమర్ ఎంత ఇస్తే దాంట్లో అమౌంట్ నీకు 60%, నాకు 40%. ఒక్కొక్కసారి కస్టమర్స్ బయటికి కూడా తీసుకెళ్తా ఉంటారు, వెళ్ళాల్సి వస్తుంది. నీకు అన్నీ ఓకే అనుకుంటే చెప్పు నాకు. అగ్రిమెంట్ అయితే కన్ఫర్మ్ రాసి. అగ్రిమెంట్ ఎట్లుంటది అంటే ఎన్ని ఇయర్స్ ఉంటుంది? చెప్పే కదా, ఇప్పుడు 1 year ఒకటి ఉంది, 1.5 year ఒకటి ఉంది, 3 years ఒకటి ఉంది. ఓకే, అంటే ఇట్లా లేదా అక్క, ఒక 5-6 months చేసి ఆపేసి? అలా లేదమ్మా, 1 year అగ్రిమెంట్ కన్ఫర్మ్ ఉంటుంది. నీకోసం స్పెషల్ గా కొంతమంది కస్టమర్స్ నీకు అలవాటు పడ్డ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మళ్ళీ నువ్వే కావాలంటారు. నాకు కస్టమర్స్ నీకు పోకూడదు కదా, నువ్వు రావాలి, నువ్వు కన్ఫర్మ్ 1 year ఉండాలి. అంటే 1 dayకు ఎంతమంది కస్టమర్స్ వస్తారు అక్క? ఉంటారమ్మా, చెప్పలేను, నీ పర్ఫార్మెన్స్ బట్టి ఎంతైనా చేసుకోవచ్చు. ఎంతైనా నేను ఇక్కడనే ఉండాలా, మా ఇంట్లో ఉండాలి? నీ ఇష్టం. నేను ఫోన్ చేస్తా, కస్టమర్స్ వచ్చినప్పుడు నీకు ఫొటోస్ పెడతాము, నీ ఫొటోస్ కొన్ని తీసుకుని ఆ ఫొటోస్ పెడతాము. వాళ్ళు ఓకే అనుకుంటే ఓకే చేస్తారు, నేను పిలుస్తా. లేదు నాకు కంఫర్ట్గా ఇక్కడే కంఫర్ట్గా ఉంటాను మేడం అంటే ఉండొచ్చు. ఎలాంటి ఫొటోస్ పెడతారు? అంటే కొన్ని సెక్సీగా తీసుకుంటా ఫొటోస్. కొన్ని సెక్సీ ఫొటోస్ అంటే డ్రెస్ లేకుండా? టాప్లెస్ ఏమి ఉండవమ్మా. టాప్ లేకుండా ఫోటోలా? ఒకవేళ నేను మధ్యలోనే మానేస్తా అంటే? మధ్యలో మానేస్తే కష్టం అమ్మా. అవి నా దగ్గర వీడియోస్ ఉంటాయి, మీరు చేసిన వీడియోస్ నా దగ్గర ఉంటాయి, మీ టాప్లెస్ పిక్స్ కూడా ఉంటాయి నా దగ్గర. మీరు మధ్యలో మానేస్తాను అది ఇది అంటే ఇంటికి పంపిస్తాను ఈ ఫొటోస్. ఆమె
ఆమె ఏదో టాబ్లెట్ ఇచ్చింది. టాబ్లెట్ ఏది ఇస్తుంది మింగుతారా అన్న? పిచ్చోనివా పగలోనివా? షర్ట్ తిప్పింది అన్న. నీకు ఇంతనన్నా సిగ్గుందా? ఇంట్లో వెళ్ళాం లేదా? నీ పరువులు కూడా